కొబ్బరికాయ కొట్టకూడదని చెప్తూ ఉంటారు. ఎందుకు? దాని వెనుక ప్రత్యేకమైన కారణమేమైనా ఉందా? పిలకలేని కొబ్బరికాయ కొడితే దోషమా? శ్రవణం కీర్తనం విష్ణుం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యామాత్మ నివేదనం అనేవి 9 విధాలైన భక్తి మార్గాలు. దీంట్లో చివరిది ఆత్మ నివేదనం, అంటే భగవంతుడికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం. పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను తన ఆత్మస్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక. కాయ పైనుండే పొర చర్మం, పీచు మాంసం, దృఢంగా ఉండే చిప్ప ఎముకలు, అందులో ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు, కాయలోని నీళ్లు ప్రాణాధారం, పైన ఉండే 3 కన్నులే ఇడ పింగళం సుషుమ్న నాడులు, జుట్టు అఖండమైన జ్ఞానానికి అలంకారానికి ప్రతీక. అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకున్న భక్తి భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతుడికి సమర్పించుకోవాలని ఇందులోని పరమార్థమే. అందుకే పీచులేని కొబ్బరికాయను దేవుడికి కొట్టడం దోషమే అవుతుంది.